ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ సంబంధించిన విషయం పైన అయితే ఆయన మాట్లాడారనమాట. చాలా రోజుల నుంచి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు, ఆయన ఎందుకు స్పందించలేదు అని చెప్పి అటు ఫ్యాన్స్ కానీ ఇటు కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఇలా మీడియా రిపోర్టర్స్ కానీ ఇలా అడుగుతూనే ఉన్నారనమాట. ఫైనల్ గా ఆయన అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడారు. అందరు కూడా దీనికి కారణం ఏందనుకున్నారంటే అప్పుడు ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం మాత్రమే. సో దాని వల్లనే కోపంగా ఉన్నాడు, అందుకోసమని మాట్లాడలేదు అనుకున్నారు. కాకపోతే నిన్నైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. సో ఆ సందర్భంలో ముఖ్యంగా చిరంజీవి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. సో ఇదంతా కూడా ఇష్యూ ఎందుకు జరిగింది, ఒక హీరో అక్కడికి వెళ్ళడం వల్ల జరిగింది కాబట్టి సో నేను మాత్రం, అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, తను 3 సినిమాలు చేసేంత వరకు సినిమా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే సినిమా చూసేవాడంట. 3 సినిమాల తర్వాత ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం మొత్తానికి మానేశాడు. అంటే ఏంటంటే ఫ్యాన్స్ చూడడం కానీ, ఒకవేళ ఈయన చూస్తే మళ్ళీ ఈయన వచ్చి ఆటోగ్రాఫ్స్ అడగడం కానీ, లేదంటే ఫోటోస్ అడగడం కానీ, ఇలా ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయిపోతుంది. సో ఆ క్రౌడ్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు అని చెప్పి ఆయన ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది కదా, అంతమంది క్రౌడ్ రావడం వల్ల తొక్కిసలాట జరిగింది, అక్కడ ప్రాణం పోయింది, ఇంకో ప్రాణపాయ స్థితిలో ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని అప్పటి రోజులోనే ఊహించాడు ఆయన. సో అప్పుడే ఊహించి ఇట్లా ఒక హీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రేజ్ ఉంటది, ఖచ్చితంగా చాలా మంది వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నేను సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళొద్దనే విధంగా ఆయన మాత్రం నిశ్చయించుకున్నాడంట. అంటే ఫ్యాన్స్ కి ఎంతైనా అభిమానం ఉండొచ్చు, ఖచ్చితంగా చిన్న హీరో కానీ ఎవరు కానీ ఒక సెలబ్రిటీ వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. సో మన వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దని ఆయన మాత్రం నిర్ణయం తీసుకున్నారంటే. సో ఇదే టైంలో వాళ్ళ అన్నయ్య గారి గురించి చెప్పడం జరిగింది, చిరంజీవి గారి గురించి. ఏ విధంగా అంటే మా అన్నయ్య గారు కూడా ప్రతి సినిమాకి వెళ్తాడు, సినిమా చూడడానికి కాదు పోతాడు, కాకపోతే మాస్క్ వేసుకొని సీక్రెట్ గా వెళ్ళి ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తాడు, ఒక్కడే వెళ్తాడు, తన వెనకాల ఎవరు కూడా ఉండరు. సో ఆ విధంగా తను వెళ్ళింది, సినిమా చూసి వచ్చింది కూడా ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ ప్రతి హీరోకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది బ్రో. అంటే నేను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక సినిమా తీశాను కదా, సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంటది. కాకపోతే మనకున్న క్యూరియాసిటీ వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో అందుకోసమని థియేటర్ దగ్గరికి నేనైతే వెళ్ళొద్దని నిశ్చయించుకున్నాను. మా అన్నయ్య గారు కూడా ఎవరు తెలియకుండా వెళ్ళొస్తాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం కొంతమేరకు తప్పే అనుకోవచ్చు. సో ఆయన వెళ్ళడం వల్ల అంతా జరిగింది కాబట్టి అనే విధంగా కొన్ని అంతా అల్లు అర్జున్ పైన తోసేయకండి, ఆయన్ని ఒంటరి చేస్తారు అంతే కదా. సో ఇదంతా ఒక మిస్టేక్ పరంగా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిన ఇన్సిడెంటే. ఆయన నార్మల్ గా A11 గా ఉన్నాడు, మిగతా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఒక్కరిని కార్నర్ చేసి ఒంటరి చేసినట్టు ఆయన మీద అంతా కూడా చేయడం కూడా కరెక్ట్ కాదని, అటు గవర్నమెంట్ ని సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ సపోర్ట్ చేయకుండా జెన్యూన్ గా ఆయన ఏమనుకుంటున్నాడో ఆ విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో మధ్యలో చిరంజీవి గారి గురించి చెప్పిన మాటలు అంటే, చిరంజీవి గారు సినిమా చూస్తారా, అది కూడా ఒంటరిగా వెళ్ళి మాస్క్ వేసుకోరని చెప్పిన తర్వాత అందరూ కూడా అరే నిజమని అందరూ కూడా ఫీల్ అయ్యారు అనమాట.